కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొని బండి సంజయ్ కుమార్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోడెమొక్కు చెల్లించి మొక్కుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ ప్రజాసేవలు మరింత విజయవంతంగా ముందుకు సాగాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ఆయుష్ ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, కౌన్సిలర్లు కుమ్మరి శంకర్, వంగాల శ్రీనివాస్, ముత్యం, మైలారం శ్రీనివాస్, నాయకులు రేగుల మల్లికార్జున్, బండ మల్లేశం, గోపు బాలరాజు, కట్కం శ్రీనివాస్, టేగుల శ్రీకాంత్, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. भीमेश्वर स्वामी महाभागा शिवध्यानपरायण महादेवस्य दर्शनार्थमनुज्ञां जय श्री राम, जय श्री राम। भारत माता की जय। नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, నితిన్ నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామచంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి। भारत माता की जय। భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా। కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ వేములవాడ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతాప రామకృష్ణ గారి సారథ్యంలో, రాపెల్లి శ్రీధర్ గారి నేతృత్వంలో రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి సంజయ్ అన్న గారి పేరుకుంట అభిషేకం, అర్చనలు, కోడెమక్కులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకున్నాము. వేములవాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు, పెద్దలు గౌరవనీయులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణంలోని పండగ వాతావరణంలో పెద్దలు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు భీమేశ్వరాలయంలో, అదేవిధంగా బదుకొచ్చమ్మ టెంపుల్లో, అదేవిధంగా అన్ని టెంపుల్లో వారి ఆరోగ్యాలు చల్లగుండాలని చెప్పి ఆ భగవంతుడు ఆరోగ్యాలు చల్లగుంచి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమేశ్వరంలో కోడెమొక్కులు, అభిషేకం, అర్చన మరియు అలాగే అన్నదాన కార్యక్రమం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే మరెన్నో పుట్టినరోజు జరుపుకొని ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి మంచి పదవి పొందాలని మా వేములవాడ పక్షాన బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణ శాఖ తరపున భీమేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు చేయడం జరిగింది. అలాగే కోడెమొక్కులు, స్వామివారికి అభిషేకము, అర్చన మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బండి సంజయ్ అన్న మన రాజన్న ఆశీస్సులతో, భీమేశ్వర ఆశీస్సులతో ఆరోగ్యాలతో ఉండి మన రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చే విధంగా మేమున్నామన్నా, మీరు మాకున్నారు, మీరు ఆరోగ్యంతో ఉండి బీజేపీని అధికారంలో తేవడానికి పూర్తిగా మా మద్దతు, మా వేములవాడ పట్టణ శాఖ మద్దతు పూర్తిగా మీకు ఉంటుంది. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి చూస్తున్నాం ఆ కార్యకర్తలు, నాయకులు ఒక పండగ వాతావరణం, వాళ్ళ ఒక అభిమానాన్ని పెద్ద హోర్డింగ్ల రూపంలో, ఫ్లెక్సీల రూపంలో మన వేములవాడ మొత్తం తనకున్న అభిమానాన్ని మొత్తం చాటుకున్నారు. ఈరోజు భీమేశ్వర స్వామి టెంపుల్లో సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా కోడెమొక్కులు చెల్లించుకొని ఆయనకున్న ప్రేమ, సంజయ్ ఉన్న ప్రేమ చాటుకున్నాము. సంజయ్ అన్నకు ఇలానే
మొత్తం నాయకులు కార్యకర్తలు మీకు అండదండగా ఉంటారని ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాము. మీరు రథసారథిలా ఈ కాషాయ జెండాని మోస్తూ ముందుకెళ్ళి మా ప్రజలకు ఎంతో సహాయపడతారని కోరుకుంటున్నాము. కేంద్ర సహాయ మంత్రి మన బండి సంజయ్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకుంటూ వారికి ఈ జన్మదిన సందర్భంగా ఈరోజు భీమేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేయించి ఆనాడు దుర్గమ్మ తల్లి శివాజీని దేశ రక్షణ కోసం ఎలాగైతే పంపిందో ఈరోజు శివాజీ వారసునిగా బండి సంజయ్ గారు దేశ రక్షణ గురించి పోరాడుతున్న సందర్భం చాలా అద్భుతం. వారికి ఇలాగే అమ్మవారి ఆశీస్సులు రాజన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఒక పండగ వాతావరణంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు వేములవాడలో రాజరాజేశ్వర భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కులు అర్చన అభిషేకాలతో ఈరోజు ఆయన పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవడం జరిగినది. అలాగే ఇంకా అన్నదాన కార్యక్రమాలు అలాగే రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావాలంటే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు మళ్ళీ అధ్యక్ష పీఠం ఎక్కి ఈ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి. బండి సంజయ్ గారి పుట్టిన దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న భీమన్న ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకోవడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని స్వామివారిని వేడుకున్నాం. ఇంకా రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించే భాగ్యం వారికి స్వామివారి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. హిందూ సంరక్షకుడిగా భారత ప్రజలకు ఎన్నో విధాలుగా హిందూ ధర్మం బ్రతికుండాలని సనాతన ధర్మం బతికుండాలని చెప్పేసి ఈ కేవలం ఏకైక ఆంక్షతో అనేక పోరాటాలు జరుపుతున్నారు. వారు ఈ సందర్భంగా ఆరోగ్యాన్ని మంచిగా కాపాడాలని చెప్పేసి మరి కోరుతున్నాను. భారత్ మాతాకి. హిందూ జన సంరక్షకుడు భారతీయ జనతా పార్టీ మన కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మరి రాజేశ్వర భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని అభిషేకాలు అర్చన కోడెమొక్కులు తీర్చుకోవడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. మరి వారు ఈ సందర్భంగా రాజన్నను వేడుకున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు మన కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు ఎన్నో విధాల సేవలు అందించాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. భారత్ మాతాకి. తెలంగాణ రాష్ట్రంలో కాక భారతదేశంలో కూడా ఒక ప్రత్యేక స్థానానికి సంబంధించిన వ్యక్తి బండి సంజయ్. రాష్ట్ర అధ్యక్ష హోదా అయిన తర్వాత ఒక మారుమూల ప్రాంతాలు చిన్న తండాలకు కూడా హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని పార్టీని తీసుకెళ్లిన నాయకుడు ఎవరంటే కేవలం ఒక బండి సంజయ్. మరి వారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజల ఇలవేల్పు రాజన్న సన్నిధిలో భీమేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరి బాగుండాలని కోరుకోవడం జరుగుతాం. మన ఇతిహాసాలలో మన ధర్మంలో మన పురాణాలు ఎవరైతే ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళకి పరీక్షలు మేము కూడా చెప్తా ఉన్నాం. ఇలా ఈ ధర్మానికి వారసుడైన శ్రీరామునికి పరీక్షలు తప్పలేదు, శ్రీకృష్ణునికి పరీక్షలు తప్పలేదు, ధర్మరాజు కూడా పరీక్షలు తప్పలేదు. మరి అలాంటి పరీక్షలనే ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఆయన కొడుకు విషయంలో ఏ రకంగా చేసిందో కూడా సిక్కున్నారు. అంటే హిందుత్వం బతకాదు, హిందుత్వం కోసం కానీ ఈ దేశ సాంస్కృతిక వైభవం కోసం పోరాడే వ్యక్తిని కింద అణచివేస్తే ఈ ధర్మం దెబ్బతింటుంది, ఈ దేవాలయం దెబ్బతింటాయి, ఈ హిందూ ధర్మం దెబ్బతింటే ఆలోచన కొద్ది ఏమైనా కుట్ర చేసినా మీకు చూసి మాకు కూడా పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. భగవంతుడు చివరి విజయం ధర్మానికి ఏ రకంగా అయినా కానీ నిన్నటితో 50 రోజుల తర్వాత కూడా కొడుకు భేదం అనేది ఏదైతుందో అది ఒక పరీక్ష సమయానికి మేము భావిస్తూ ఉంటాం. మరి నిజంగా కూడా ఆ కుట్రంత్రాలు ఎవరు చేసారు ఈ రోజు కాకుండా బయటకు వస్తాయి. మరి వారు
భగవంతుని దయ వల్ల ఆరోగ్యంతో నుండి ఈ పార్టీని ముందుకు నడిపి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పవర్ కోసం అధికారం కోసం బతుకుతున్నాం. ఈ దేశ వైభవం కోసం, సాంస్కృతిక వైభవం కోసం, సనాతన ధర్మం కోసం పాటుపడతాం. అధికారంలో ఉన్నా లేకున్నా కానీ కేవలం 2 సీట్లు ఉన్ననాడు కూడా ఇదే పార్టీ కార్యకర్తలు 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి పార్టీ వైభవం కోసం సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి అటువంటి నాయకత్వం పట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక వ్యక్తి బండి సంజయ్ గారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆయురాలు ఉండాలని కూడా మరొక్కసారి కూడా తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.